Hello friends, welcome to channel. This is Varaprasad. You're watching Varaprasad Varam. అయితే మనం చాలా రోజుల వీడియో చేయట్లేదు నేను మన ఛానల్ వచ్చేసి టెక్నికల్ రిలేటెడ్గా వీడియో చేద్దామని చెప్పేసి వ్లాగ్ సంబంధించి సపరేట్ ఛానల్ చేశాను వరప్రసాద్ వరం వ్లాగ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనము యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. చాలా మంది ప్రతి ఒక్కరు ఇంట్లో ఎవరైనా కూడా చూడండి, యూట్యూబ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది అనమాట ప్రతి ఒక్కరి జీవితంలో. అంటే అందరూ ఎవరు చూసినా కూడా యూట్యూబ్, ప్రముఖులు కానివ్వండి, ఎవ్వరు కానివ్వండి, సోషల్ మీడియాని చాలా వాడుతున్నారు. అందులో ముఖ్యంగా స్పెషల్గా యూట్యూబ్లో అయితే చాలా వాడుతున్నారు. అంటే కొందరేమో డబ్బు సంపాదించడానికి యూట్యూబ్ వాడుతున్నారు, కొందరేమో వాళ్ళ మెమోరీస్ ఉండిపోతాయి ఎప్పటికీ అని చెప్పేసి యూట్యూబ్ వాడుతున్నారు. సో మీరు ఎలా వాడతారు యూట్యూబ్ అనేది ఫస్ట్ మీరు కింద కామెంట్ షీట్స్ తెలియజేయండి. అండ్ ముందుగా ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే యూట్యూబ్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి, అసలు యూట్యూబ్ క్రియేట్ చేయాలంటే మనకి ఏమేం కావాలి ఇవి తెలుసుకుందాం. ఫస్ట్ ఏం లేదంటే మనకు యూట్యూబ్ కావాలంటే జీమెయిల్లో అంటే గూగుల్లో మనం సైన్ అప్ అయ్యి ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ లాగిన్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనం జీమెయిల్ ఐడి క్రియేట్ అయిపోతుంది. ఆ జీమెయిల్ ఐడి క్రియేట్ అయితే దాంతో మనం యూట్యూబ్లోకి వెళ్ళి మనం క్రియేట్ ఛానల్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఏ పేరు పెట్టుకుంటారో ఆ ఛానల్ పేరు పెట్టుకొని దానిలో వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం, వీడియో షూట్ చేసుకొని ఆ వీడియోని అప్లోడ్ చేయడం. సో అప్లోడ్ చేసిన తర్వాత మీరు దాన్ని పబ్లిక్ పెట్టచ్చు, ప్రైవేట్ పెట్టచ్చు, లేకపోతే అన్లిస్టెడ్ పెట్టుకోవచ్చు. సో మీరైతే అన్లిస్టెడ్ పెట్టారనుకోండి, మీరు లింక్ పంపించిన వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. అది మీరు పబ్లిక్ పెట్టారనుకోండి, అప్పుడప్పుడు అందరూ చూడగలుగుతారు. అది ప్రైవేట్ పెట్టారనుకోండి, ఎవరు చూడలేరు అనమాట. సో ఈ విధంగా మనకి అప్లోడ్ చేసిన వీడియో అనేది మాత్రం మీకు యూట్యూబ్లో ఉండిపోతుంది. సో ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియో అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే డబ్బు సంపాదించాలి అంటే ఎలా, లేదంటే అంటే యూట్యూబ్ ఇన్కమ్ ఏమొస్తాయి, ఈ వీడియో నేను మీకు తర్వాత మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియో చేస్తాను. సో మీకు ఏమన్నా ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేయడానికి మీకు ఇంకా రిక్వైర్మెంట్ కావాల్సిందంటే ఒక మొబైల్ నెంబర్ ఉండాలి. ఎందుకంటే మీరు యూట్యూబ్ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత దానికి లాగిన్ అయినప్పుడు సెక్యూర్డ్ పాస్వర్డ్ పెట్టుకుంటారు కదా. పెట్టుకున్న తర్వాత అంటే మీ పాస్వర్డ్ ఎవరికైనా తెలిసింది అనుకోండి, సపోజ్ వాళ్ళు కూడా ఓపెన్ చేసుకొని మీ పర్సనల్ విషయాలు చూసే అవకాశం ఉంటుంది కనుక దానికి మీకు మొబైల్ నెంబర్ ఉంది అనుకోండి, మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తేనే మీరు లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీ మనం యూట్యూబ్ క్రియేట్ చేసుకుంటే కంపల్సరీ ఫోన్ నెంబర్ కూడా కావాలి, జీమెయిల్ ఐడి కావాలి, ఫోన్ నెంబర్ కావాలి. ఇంతే అండి, సింపుల్గా ఇలా ఇమేజ్ క్రియేట్ చేసుకొని వీడియో షూట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడమే. అప్లోడ్ చేసిన తర్వాత మీకు థంబ్నెయిల్ ఉంటుంది. అంటే యూట్యూబ్ మీకు కావాల్సిన అంటే మీరు ఏమి వాళ్ళకు ఫస్ట్ మీ వీడియో చూడాలంటే మీ ముందు ఆ వీడియో థంబ్నెయిల్ మీద యూట్యూబ్ సంబంధించిన మీరు ఏ టాపిక్ మీద చేశారో ఆ టాపిక్ సంబంధించిన థంబ్నెయిల్ అనేది మీరు అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో దానికి యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేసుకొని అది కూడా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ మీకు ఒక్కొక్కటి నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తుంటాను. సో మొదటి వీడియో మనం అయితే ఇప్పుడు మీకు క్లారిటీగా మీకు యూట్యూబ్ సంబంధించిన రిలేటెడ్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. వాటికి సంబంధించిన రిలేటెడ్ నేను చేస్తాను. అంటే వీడియో అప్లోడ్ ఎలా కానివ్వండి, ఏ టైంలో అప్లోడ్ చేయాలి కదండి, వ్యూస్ ఎలా వస్తాయి, లేకపోతే డబ్బు సంపాదించడానికి యూట్యూబ్ మళ్ళీ ఇంకోటి డబ్బు సంపాదించాలంటే మానిటేషన్ కావాలన్నమాట. ఇవన్నీ ఈ క్రైటీరియా ఎంత కావాలి, ఎన్ని రోజులకు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎన్ని రోజులకు ఎంత వాచ్ టైం వస్తే మనకు మా ఛానల్ మానిటేషన్ అవుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా షార్ట్స్ కూడా వస్తున్నాయి. అంటే షార్ట్స్ కూడా అంటే ఎంత రేషియోలో తీయాలి, అదే మీరు లాంగ్ వీడియోస్ తీసుకున్నారనుకోండి అది ఏ రేషియోలో పెట్టుకుంటే బాగుంటుంది. మీకు సంబంధించి ఎలాంటి వీడియోస్ మీకు డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చేయండి. దానికి సంబంధించి రిలేటెడ్ మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఈ రోజుకి ఇదే అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ చెప్పండి, దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను. సో వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీల్ మీట్ నెక్స్ట్ వీడియో. బై బై, జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాదం.